హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. అది కూడా ఘోర విషాద ఘటన. స్కూల్ బస్కి భారీ ప్రమాదం, 24 మంది పిల్లలు కన్నుమూతంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్ నాకు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని వారు దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే బెల్ బటన్ కూడా ఆన్లో పెట్టుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ముఖ్యంగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఏ నిమిషానికి ఏమి జరుగునో అన్నట్లుగానే కళ్ళ ముందు నడి రోడ్డుపై ఓ ఏసీ బస్సులో మంటలు రావటం, ఆ వెంటనే అందులో 25 మంది స్కూల్ పిల్లలు సజీవ దహనం కావటం నిమిషాల్లోనే జరిగిపోయింది. ఇక థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ నడిబొడ్డిన నడి రోడ్డు పైన జరిగిన ఈ ఘోరం ప్రపంచాన్నే కలిపివేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే థాయిలాండ్ దేశం బ్యాంకాక్ సిటీ శివారులోని ఉదయదాని అనే ఊరు ఉంది. అక్కడ కావోఫావా స్కూల్ ఉంది. ఆ స్కూల్ యాజమాన్యం పిల్లల కోసం విహారయాత్ర ఏర్పాటు చేసింది. దీనికోసం 44 మంది పిల్లలతో ఓ ఏసీ బస్సు ఏర్పాటు చేసింది. అందరూ 7, 8వ తరగతి చదువుతున్న పిల్లలే. వీళ్ళందరూ కలిసి ఎంతో ఉత్సాహంగా కేరింతలు కొడుతూ బస్సు ఎక్కారు. ఉదయం 9 గంటలకు స్కూల్ నుంచి బయలుదేరిన బస్సు బ్యాంకాక్ ఉత్తర ప్రాంతం అయిన పాతుందాని ప్రాంతానికి చేరుకుంది. ఇదే సమయంలో బస్సు డ్రైవర్ అదుపు తప్పాడు. రోడ్డు పక్కన ఉన్న పెద్ద డివైడర్ను బస్సు ఢీకొన్నది. ఆ వెంటనే మంటలు వచ్చాయి. ఏసీ బస్సు కావడంతో మంటలు వెంటనే బస్సు అంతా వ్యాపించాయి. బస్సులోని 44 మంది పిల్లలను రక్షించడానికి బస్సు స్కూల్ సిబ్బంది ఎంతో ప్రయత్నించారు. 19 మంది పిల్లలను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. కానీ మిగతా 25 మంది పిల్లలు బస్సు మంటల్లో సజీవ దహనం అయ్యారు. ఇక ప్రమాద విషయం తెలిసిన వెంటనే పోలీస్ మరియు ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటికే జరగాల్సిన నష్టం మొత్తం జరిగిపోయింది. ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు ఆ దేశ మంత్రి. ఇంటి దగ్గర నుంచి విహారయాత్రకు ఎంతో ఆనందంగా వెళ్లిన పిల్లలు ఇక తిరిగి రాని లోకాలకు వెళ్లారనే విషయం తెలిసి ఆ తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. కన్నీటి పర్యంతం అయ్యారు. ఒకేసారి 25 మంది పిల్లలు ఘోరంగా చనిపోవటం థాయిలాండ్ దేశంలో విషాదాన్ని నింపింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.